అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పెరుగు వాడకుండా ఇలా చల్లమిరపకాయలు చేయండి. చాలా రుచిగా ఉంటాయి. కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి లేదా కడుపులో మంట అలాంటివి ఏమి ఉండవు. అజీర్తి, గ్యాస్ అలాంటివి ఏమి ఉండవండి. ఇవి ఇలా చేసి పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా పాడవకుండా చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేశారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఖచ్చితంగా చేసి పెడతాను ఇంట్లో. ఇక్కడ నేను 1 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను ఇవి 3 రకాలుగా తీసుకున్నానండి. మీరు ఏదైనా ఒక రకం తీసుకోవచ్చు, కానీ కారం లేనివి తీసుకోవాలి ఈ చల్లమిరపకాయలకి. ఇక్కడ నేను ఈ పెద్ద మిరపకాయలేమో 1/2 కేజీ తీసుకున్నానండి. అవి అసలు కారం ఉండవు. అలాగే కొద్దిగా వైట్ కలర్లో ఉన్నాయి చూడండి, అవి 1/2 కేజీ తీసుకున్నాను. అవి కూడా కారం ఉన్నాయండి. కొద్దిగా గ్రీన్గా ఉన్నాయేమో కొద్దిగా కారం ఉన్నాయి, అవి 1/2 కేజీ తీసుకున్నాను. మొత్తము కేజీ తీసుకున్నాను. తీసుకొని మంచి కడుక్కున్న తర్వాత తొడిమెలు ఏం తీసుకొని అవసరం లేదు. ఇలా కొద్దిగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా మీరు మధ్యలోకి చీల్చినా సరిపోతుందండి. నేనైతే ఇలా మధ్యలోకి చీల్చేస్తున్నాను. అన్నీ ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనము ఇవన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. మనము ఇది పట్టే అంత పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. మీరు ఈ పచ్చిమిరపకాయలు ఎన్నైనా తీసుకోవచ్చండి. దానికి తగినట్టుగా పొడి చేసుకోవాలి. నేనైతే 1 కేజీ తీసుకున్నాను. నేను 3 రకాలుగా తీసుకున్నాను కదా. మీరు ఏదైనా ఒకటి మొత్తం కారం లేని తీసుకోండి, అలాగైతే బాగుంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కూర గరిటెడంతా జీలకర్ర వేసుకోవాలి. అదే గరిటెతోని వాము వేసుకోవాలి. అలాగే ఒక గరిటెడంతా మన ధనియాలు వేసుకోవాలి. సమానంగా తీసుకోండి, అలాగైతే చాలా బాగుంటుంది. దీంట్లో కల్లుప్పే వాడాలండి. మామూలు ఉప్పు, ప్యాకెట్ ఉప్పు వాడొద్దు. కల్లుప్పు వాడితేనే చక్కగా నిల్వ ఉంటాయి, బాగుంటుంది రుచి కూడా. వేసుకొని ఇవి 4ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ పచ్చిమిరపకాయల దాంట్లో వేసుకోవాలి. ముందుగా నేను కొద్దిగా వేసానండి, సగం వేసాను. వేసిన తర్వాత నేను దీంట్లో ఒక నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక అరచెక్క అయినా లేదా ఇంకొకటైనా దాన్ని చూసుకొని పిండుకోవచ్చండి. నాకైతే ఒకటి కరెక్ట్గా సరిపోయింది. ఒక్కొక్కసారి ఎక్కువ పట్టొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ పట్టొచ్చండి. ఈ నిమ్మరసము తక్కువ తీసుకుంటే తక్కువనే, అరచెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఆ పౌడర్ అనేది ఆ పచ్చిమిర్చికి పట్టాలి, అలాగే చూసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే మధ్యలో మళ్ళీ ఒకసారి నిమ్మరసం కావాలంటే చూసుకొని పిండుకోవచ్చండి. నాకైతే ఒకటే కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. అస్సలు కారం లేవు. ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఇవి ఎక్కువ కారం ఉన్నాయి అనుకుంటే ఇంకొక అరచెక్క లేదా 2 నిమ్మకాయల రసం పిండుకోండి, అలాగైతే మీకు సరిపోతుంది కారం లేకుండా. నాకైతే ఒకటే సరిపోయిందండి. నేను 1 నిమ్మకాయ రసం పిండాను. పిండిన తర్వాత ఇంకా కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకొని ఇలా స్పూన్తోని కాకుండా చెంచాతోని కలపకుండా ఇలా పైనకి ఎగిరేసినట్టుగా ఇలా గిన్నెని ఇలా అనండి, అలాగైతే చక్కగా కలుస్తాయి. మనము స్పూన్తో కలిపితే అంత విరిగిపోయినట్టుగా అంత చీలికల్లాగా అయిపోతుందండి. ఈ పౌడర్ మొత్తం వేసాను. మనం మిక్సీ పట్టుకున్న పొడి మొత్తం వేసిన తర్వాత కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం ఆ గిన్నెతోని ఆ మిరపకాయలని ఇలా పైన టాస్ చేస్తున్నట్టుగా ఎగిరేస్తున్నట్టుగా అంటే చక్కగా పడుతుందండి ఆ మిరపకాయలకు మొత్తము. ఆ నిమ్మరసము ఆ పొడి అంతా చక్కగా పట్టిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక రోజైనా వదిలేయొచ్చండి. నేను ఈరోజు సాయంత్రం చేశాను ఇలా. నెక్స్ట్ డే మధ్యాహ్నము అలా ఎండకు ఎండబెట్టాను. మధ్యలో ఒక 2 సార్లు ఇలా మూత చేసి ఒక 2 సార్లు ఇలా మొత్తం కిందికి పోతుంది కదండి. మనం నిమ్మరసం పిండాము, అలాగే ఉప్పు అది వేసిన తర్వాత ఇలా కొద్దిగా తగ్గిన చూడు, మధ్యలో ఒక 2 సార్లు ఇలా మళ్ళీ మూత తీసి ఇలా టాస్ చేస్తున్నట్టుగా అనుకోవాలి. ఒక రోజంతా అలాగే వదిలేసినప్పుడు నేను సాయంత్రం చేశాను కదండి, నెక్స్ట్ డే మధ్యాహ్నం అలా ఎండలో పెట్టాను. ఒక పెద్ద బేసన్ తీసుకొని ఈ బేసన్లో ఇలా పెట్టుకున్నానండి. ఇంకొక ప్లేట్లో కూడా పట్టినాయి నాకు. ఒక బేసన్లోకి ఇంకొకటి పెద్ద ప్లేట్లోకి రెండిట్లలో పెట్టి ఎండబెట్టానండి. దీనిపైన మీరు ఎండబెట్టండి, తొందరగా ఆరిపోతుంది. ఇక్కడ కొద్దిగా లాస్ట్లోకి ఆ నిమ్మరసంది అది అంతా ఉంది కదండి, దీనిపైన ఇలా వేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ పచ్చిమిర్చికి అయితే లేనట్టుగా అనిపించిందో కొద్దిగా ఇలా పైన వేసేసి ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. నాకు ఇవి మొత్తం ఎండటానికి ఒక 4 రోజులు పట్టింది. నాకు కొద్దిగా బాల్కనీలో మంచిగా ఎండ వస్తుందండి. నేను బాల్కనీలోనే పెట్టాను. పైన ఒకటి సన్నది ఏదైనా డ్రైది క్లాత్ కప్పేసి ఎండబెట్టుకోవాలి. పైన డస్ట్ అలాంటిది అలా పడుతుంది కదా, అందుకనే
అలా ఎండబెట్టుకున్నానండి. నేనైతే ఒక 4 రోజులు పట్టింది. 4 రోజుల తర్వాత చక్కగా ఎండిపోయినాయి. కొద్దిగా కూడా తేమ లేకుండా మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవటమేనండి. ఇది ఆయిల్ నాకు ఎక్కువ వేడైందండి. వేయగానే అలా వేగిపోయినాయి. కొద్దిగా వేడి కాగానే ఇవి వేసి వేయించుకోవాలి. అలాగే చాలా చక్కగా చాలా బాగా వేగుతాయి. నూనె ఎక్కువ వేడైందో అంటే తొందరగా కలర్ వచ్చేస్తాయండి. అందుకని కొద్దిగా వేడి కాగానే ఇవి వేసి వేయించుకోవాలి. ఇవి ఏమో కొద్దిగా వేడైనప్పుడు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఇలా వేగితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరు కూడా. ఆలుగడ్డ వడియాలు ఈ విధంగా పెట్టారంటే చాలా బాగొస్తాయి. స్టవ్తో పని లేకుండా, ఈ వడియాలని ఉడికించే పని లేకుండా ఆలుగడ్డలని ఈ విధంగా పెట్టండి, చాలా బాగుంటాయి. 2 సంవత్సరాలైనా పాడబోవండి ఈ విధంగా చేసి పెట్టారంటే. నేను చూపించే విధంగా ఈ చిన్న ట్రిక్తోని ఫాలో అయ్యి చేయండి. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలైనా చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 5 కిలోల ఆలుగడ్డలు తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే ఒక 5 కిలోలతోని చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని పొట్టు తీసేసుకోవాలి. మీరు కడుక్కున్న తర్వాత అయినా కానీ పొట్టు తీసేసుకోవచ్చు. నేనైతే ఏం కడగలేదండి. అలాగే డైరెక్ట్ పొట్టు తీసిన తర్వాతనే కడుక్కుంటాను. అందుకనే ముందుగా ఇలా పొట్టు తీసేస్తున్నాను. అన్ని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పొట్టుని పడేసి ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని మంచిగా కడుక్కోవాలండి 2-3 సార్లు. మీరు ఇక్కడ వడియాలు పెట్టుకోవడానికి ఇలా లావుగా రావడానికి అయితేనేమో ఇలా పెద్దది తీసుకోండి. ఇలా సన్నది అయితేనేమో ఇలాంటిది తీసుకోండి. నేనైతే సన్నదానిలాగానే తీసుకున్నానండి. సన్నదాని కోసమే ఇలా చాలా సన్నగా వస్తాయి. బయట ఆలుగడ్డ చిప్స్ దొరుకుతాయి చూడండి, ఆ విధంగా వస్తాయి. ఇవైతే ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా సన్నగా ఉంటాయి. చిప్స్ ఎప్పుడు బయట తీసుకొని అవసరం లేదు. ఇంట్లోనే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఇంత సన్నగా ఉంటాయి. లేదా మీరు ఇంత సన్నగా వద్దు ఈ వడియాలు అనుకుంటే నేను ఇందాక చూపించాను కదండి పెద్దది, దాంతో అయినా కానీ ఇలా తురుముకోవచ్చు. ఇలా అన్ని వడియాలు ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా తురిమిన తర్వాత ఇప్పుడు వీటిని మంచి కడుక్కోవాలండి. ఇక్కడ కొద్దిగా బ్రౌన్గా ఉంది కదా, అదంతా పిండి పదార్థం అండి. ఆ పిండి పదార్థం అనేది పోవాలి. అందుకని ఒక 4-5 సార్లు ఖచ్చితంగా కొద్దిగా వేసుకుంటూ ఆ నీళ్ళు అనేటివి క్లియర్గా మంచిగా అయ్యే వరకే 4-5 సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలండి. ఇదే మెయిన్. కొద్దిగా కూడా ఆ ఆలుగడ్డలో పిండి పదార్థం అనేది ఆలుగడ్డ చిప్స్ లోపల ఉన్నాయి అనుకోండి, నల్లగా అవుతాయి. ఎండిన తర్వాత అయినా కానీ మనము వడియాలు వేయించేటప్పుడు కూడా నల్లగా అవుతాయండి. ఆ పిండి పదార్థం మొత్తం పోతేనే మనకి తెల్లగా వస్తాయి ఈ వడియాలు అనేటివి. ఖచ్చితంగా ఒక 3-4 సార్లు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలండి. ఇదే మెయిన్ ట్రిక్. ఇలా కడుక్కున్న తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నీళ్లు తీసుకొని, ఇది పట్టిక అంటారండి, ఆల్లం అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇది బ్యూటీ వాటికి కూడా యూజ్ చేస్తారు. కొన్ని స్వీట్లలో కానీ అలా వాడతారండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ లేదా చిన్న కిరాణా షాప్లలో కూడా దొరుకుతుందండి. చాలా తక్కువ కాస్టే ఉంటుంది. దీంట్లో నేను కొద్దిగా అంత వేసానండి, ఒక టేబుల్ స్పూన్ వరకు అలా వేసాను. ఇది వేయటం వల్ల ఏంటంటే ఈ ఆలుగడ్డ చిప్స్ అనేటివి తెల్లగా వస్తాయి, అలాగే నల్లగా రావండి, అలాగే క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి వేసి మీరు పొయ్యి పైన ఉడకబెట్టని అవసరం లేదు. ఈ చిప్స్ని 4-5 సార్లు కడుక్కున్న తర్వాత ఇది వేసి, నేను 2 బేసన్లల్లో వేసి చూపిస్తున్నాను. నాకు 5 కిలోల ఆలుగడ్డలు తీసుకున్నాను కదా, అందుకనే 2 బేసన్లలో వేస్తున్నానండి. నాకు 2 బేసన్లల్లో కరెక్ట్గా పట్టినాయి. నిండుగా నీళ్లు ఫ్రెష్ తీసుకొని ఆ పట్టిక పౌడర్ లాగా చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసాను. వేసుకున్న తర్వాత ఈ చిప్స్ వేసి ఇలా ఒక 15 నిమిషాలైనా ఖచ్చితంగా పెట్టాలి. నేనైతే ఒక అరగంట సేపు అలాగే వదిలేసానండి. వదిలేసిన తర్వాత తీసి మళ్ళీ ఒక్కసారి కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఈ పట్టిక వేసిన నీళ్ళ నుండి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కోండి. కడుక్కున్న తర్వాత నేను బాల్కనీలో పెడుతున్నానండి. మీరు ఇంట్లో అయినా కానీ ఆరబెట్టుకోవచ్చు, చక్కగా ఆరిపోతాయి. ఫ్యాన్ వేసి హై స్పీడ్లో పెట్టి, ఒకవేళ ఇంట్లో వేసి ఆరబెట్టినట్టయితే హై స్పీడ్లో ఫ్యాన్ పెట్టేసి ఆరబెట్టుకోండి. అలాగైతే చక్కగా ఆరిపోతాయి. నేనైతే బాల్కనీలో పెడుతున్నానండి. బాల్కనీలో అయినా కానీ ఎండ రాకున్నా కానీ పర్వాలేదండి. నాకైతే 3-4 డేస్ పట్టింది ఇవి ఎండటానికి. ఒక రోజంతా పెడితేనేమో చక్కగా తడంతా మొత్తం ఆరిపోయిందండి. 2-3 రోజులకి మొత్తం ఇలా డ్రైగా అయిపోయినాయి, చక్కగా ఎండిపోయినాయి. కొద్దిగా కూడా తడి లేకుండా చూసుకోండి. అలా మంచిగా ఎండబెట్టుకోవాలి. అలాగైతేనే నిల్వ ఉంటాయండి. కొద్దిగా కూడా తడిగా ఉన్నా కానీ లేదా ఎక్కడైనా పచ్చి చెమ్మ లాంటిది ఉన్నా కానీ నిల్వ ఉండేయండి, పాడైపోతాయి. మంచిగా ఎండిన తర్వాతనే ఒక 3-4 రోజులు అయితే ఖచ్చితంగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవటమేనండి.
చూడండి, నేను ఇది నూనె మంచిగా వేడైన తర్వాత ఇవి చిప్స్ వేసి వేయించుకోవాలండి. ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోతాయి. మనం ఎందుకంటే ఇవి సన్నగా చేసుకున్నాం కదా, జస్ట్ ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోతాయండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.